గ్రామాల దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని తాటిపాక గ్రామ సర్పంచ్ కోటుపల్లి రత్నమాల. అభివృద్ధిలో గ్రామాన్ని పరిగెత్తిస్తున్నారు. తమ ఊరిలో ప్రజలకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు లేకుండా చూస్తున్నారు. గ్రామంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నింట్లో ముందుండి ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నారు సర్పంచ్ రత్నమాల. తనను నమ్మి పదవి అప్పజెప్పిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఆమె చెబుతున్నారు. గత 5 ఏళ్లలోనే గ్రామంలో సకల సౌకర్యాలు వచ్చాయి. పంచాయతీ సర్పంచ్గా కోటుపల్లి రత్నమాల నిరంతర కృషితో గ్రామంలో డెవలప్మెంట్లో దూసుకెళ్తోంది. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సిమెంట్ రోడ్లు నిర్మించారు. మంచినీటి కష్టాలు లేకుండా మంచినీటి సౌకర్యాన్ని ప్రతి ఇంటికి ఏర్పాటు చేశారు. ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. చెత్త చెదారాన్ని శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేపడుతున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా పంచాయతీలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నట్లు సర్పంచ్ రత్నమాల తెలిపారు. పంచాయతీ సభ్యుల సహకారం, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్నామన్నారు. తనకు సర్పంచ్గా అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. సర్పంచ్ రత్నమాల పనితనాన్ని, గ్రామం పట్ల ఆమెకున్న నిబద్ధతను అక్కడి పంచాయతీ కార్యదర్శి బొంతు శ్రీహరి కొనియాడారు. సర్పంచ్ రత్నమాల ఉన్నతాధికారుల సూచనలు, సలహాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని తెలిపారు. ప్రజలకు అవరోధం లేకుండా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. పంచాయతీ నిధుల నుంచి గత 4 ఏళ్లలో ₹1,70,00,000 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేశారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామంలో సర్పంచ్ చేపట్టినట్లు వీఆర్ఏ బొత్తు శ్రీహరి తెలిపారు. తాటిపాక గ్రామ సర్పంచ్గా నేను ఎన్నిక కాబడి 5 సంవత్సరాలు కాబడింది. ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలనలో భాగస్వాములైన నా పాలకవర్గ సభ్యులు కానీ, అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, గ్రామ ప్రజలు కానీ ఎంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించడానికి నాకు తోడ్పాటుగా ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో పంచాయతీ నుంచి సుమారుగా ₹1,70,00,000 వర్కులు చేయడం జరిగింది. ఈ ₹1,70,00,000 వరకు కూడా రోడ్ల సదుపాయం కానీ, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మంచి వ్యవస్థగా మళ్లించడంలో కానీ, అలాగే నీటి ఎద్దడి లేకుండా ప్రజలకి మంచినీటి సదుపాయం ఇవ్వడంలో కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిస్టంలో కానీ ప్రతి విషయంలోని ప్రజలకి అందుబాటుగా పంచాయతీ వ్యవస్థని అందించడం జరిగింది. మంచినీటి చెరువు RWS వాటర్ ట్యాంక్ ఉంది తాటిపాక గ్రామంలో. సుమారుగా ఆ వాటర్ నుంచి రోజుకొచ్చి 3 లక్షల లీటర్లు ప్రజలకి ఇస్తున్నాము. ఆదేశానుసారము గ్రామంలో ప్రతిరోజు పారిశుధ్య నిర్వహణ జరిగిస్తున్నాము. ప్రతిరోజు సుమారుగా మేము 4 బళ్ళు ట్రాక్టర్లు చెత్త తరలించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీకి 14 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక చేయటం జరిగింది. దీంట్లో మౌలిక సదుపాయములు, ప్రజలకు మంచినీరు సదుపాయం, అలాగే విద్యుద్దీకరణ, పారిశుధ్య నిర్వహణ, అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేయటం జరిగినది. తదుపరి గ్రామంలో డైలీ మార్కెట్ కలదు. ఈ డైలీ మార్కెట్ నిత్యము రద్దీగా ఉంటుంది. దాని నిమిత్తం ప్రతిరోజు శానిటైజేషన్ చేయటం జరుగుతున్నదండి.